అమ్మాయితోనే రిలేషన్షిప్ లో ఉందామని చెప్పినప్పుడు ఎవరైనా నో చెప్పారు కదా సార్. అంటారు అదే అదే కరెక్ట్ వర్డే కదా దానికి. అవును సార్. మళ్ళీ తప్పుగా మాట్లాడితే మీకు కోపాలు వస్తాయి. ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలా కంటిన్యూ చేద్దాం, మ్యారేజ్ మాత్రం వేరే చాట్ చేసుకుంటాం, వేరే అమ్మాయిని వేరే చాట్. బాగుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఎందు గురించి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నావు కదా, ఏ ఫీలింగ్స్ లేవా నీకు అసలు? లేవు. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మరి ఇష్టం లేనటువంటి అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ ఏంటండి? కడుపులు చేయటాలు ఏంటండి? ప్రెగ్నెన్సీలు తీయించటాలు ఏంటండి? మరి దాన్ని ఏమంటారు? హలో ఆ, సంతోష్, ఎక్కడ? నేను బయట ఉన్నా, చెప్పు. పెళ్లి విషయంలో నువ్వేం ఆలోచించావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఎందు గురించి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నావు కదా, ఏ ఫీలింగ్స్ లేవా నీకు అసలు? లేవు. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకు ఇంత సడన్ గా అలా అనిపించింది? ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఒకేసారి నువ్వు అలా అలా ఎలా అన్నావు? సడన్ ఏం లేదు, నాకు ఫస్ట్ నుంచి అంతే. నువ్వే రిలేషన్షిప్ లో ఉన్నావు కాబట్టి ఎక్స్పెక్ట్. నీ మీద నాకు ఫస్ట్ నుంచి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నీ ఆలోచన కూడా కనీసం నేను ఫస్ట్ నుంచి కూడా అంత పెట్టలేకపోయినా, లాస్ట్ లో నువ్వు ఈ ఒక్క మాట అన్నావు అంటే నేను అది ఏమనుకోవాలి అసలు? నిన్ను కనీసం ఇంత అనుమానం కూడా రాకుండా నాతో ఉన్నావు నువ్వు. ఉన్నా కరెక్టే, బట్ ఇప్పుడు నాకు నువ్వు నచ్చట్లేదు. ఎందుకో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ లేకుండా పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ కాదు కదా. నీకు ఫీలింగ్స్ లేదు పెళ్లి చేసుకోవడానికి అని అంటే మరి ఇన్ని రోజులు నాతో ఎలా ఉన్నావు? కలిసి ఉన్నావు, నేను ప్రెగ్నెన్సీ అయ్యాను, ఇలా తీసుకున్నాను, మరి ఏది కనీసం ఒక మూలాకైనా నీకు కనీసం ఉండాలి కదా ఫీలింగ్. రీజన్ ఏంటి అసలు? మన రిలేషన్షిప్ లోకి వెళ్ళే ముందు ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకుంటాను చెప్పాను, చెప్పలేదు కదా. నువ్వు చెప్తావు చెప్పలేదు. ఎప్పటికైనా ఉంటామని అనే ఒక ఆలోచనతోనే కదా ఉన్నాం. అది నీ పర్సనల్ ఒపీనియన్. నా ఒపీనియన్ నేను చెప్పలేదు కదా నీకు ఎప్పుడు. నువ్వు చెప్పలేదనంటే నేనే మోసపోయానా నిన్ను నమ్మి? అది నువ్వు ఆలోచించుకోవాలి. సరే అయితే ఇక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, నేను సుమన్ టీవీకి సంబంధించి మెయిల్ చేశాను. సార్ లైన్ లో ఉన్నారు, మేడం ఉన్నారు, ఒకసారి నువ్వు మాట్లాడు. నువ్వు ఎవరితో చెప్పించినా, ఎంత మందితో చెప్పించినా నేనైతే నిన్ను చేసుకోవాలని చెప్పేసి నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ రోజు చెప్పేశాను. నువ్వు ఎవరితో మాట్లాడి నేను చేసుకోను. సంతోష్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నాతో పాటు జయ గారు ఉన్నారు. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీనికి మీరు ఏమంటారు సంతు గారు? అంటే మీరు ఇప్పుడు వరకు జరిగిన మీ ప్రయాణం ఏంటి? ఇప్పుడు వరకు మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్నాము. ఇష్టం లేదు, నాకు కష్టము, ఇష్టం లేనటువంటి అమ్మాయితో పెళ్లి ఏంటి అని అన్నారు. మరి ఇష్టం లేనటువంటి అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ ఏంటండి? కడుపులు చేయటాలు ఏంటండి? ప్రెగ్నెన్సీలు తీయించటాలు ఏంటండి? మరి దాన్ని ఏమంటారు? అందరూ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. లేదండి, ఎవరు ఫాస్ట్ గా లేరండి. ఎవరికి వాళ్ళు ఊహించుకోవద్దండి. మళ్ళీ అంటున్నాను ఇదే పదం, కొన్ని కర్మకాలినటువంటి బ్యాచ్లు మాత్రమే ఫాస్ట్ గా ఉన్నాయి. అందరూ లేదు. అందరూ అనే ఒక బుట్టలో వేయకండి. ఏమైంది? ఈ అమ్మాయి చేసినటువంటి తప్పేంటో నాకు చెప్పండి. ఈ రోజు ఫోన్లేండి, చెప్పి చేశారా, చెప్పకుండా చేశారా, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. 4 నుంచి 6 సంవత్సరాలు అయితే ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఆ ప్రయాణానికి మీనింగ్ ఏంటి? తప్పు అంటే సార్ ప్రతిసారి అంతకు ముందు బాగానే ఉండదు, కానీ ఇప్పుడు ఏంటంటే డౌట్, నా మీద డౌట్ క్రియేట్ అయింది సార్. అది కాక తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకు వేరే చోట ఉంటాం, ఒకే రూమ్ లో ఉంటాం, లివింగ్ లో ఉంటాం అని చెప్పి సరే అండి. సరే అన్నప్పుడు ఒక అమ్మాయి సరే రిలేషన్షిప్ లో ఉందామని చెప్పినప్పుడు ఎవరైనా నో చెప్పరు కదా సార్. అదే అడ్వాంటేజ్ తీసుకుంటారంటారు దాన్ని ఏంటంటే కనుక దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటం. ఆ అమ్మాయి ముందుకు వచ్చింది కాబట్టి ఇంక బొట్లో వేసేద్దాము, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి మీకు ఒక తప్పుడు నిర్ణయం వచ్చింది, తప్పుడు ఆలోచన వచ్చింది. మీ ప్రయాణం ఆ విధంగా ఆ సంతోషానికి, ఆ సుఖానికి, ఆ సుఖం ఏం సుఖం అనేది నేను చెప్పను కానీ ఆ సుఖానికి వినియోగించుకున్నారు. ఇప్పుడు ఒక కొత్త టేస్ట్ వచ్చింది మీ జీవితంలో. ఇంకో అమ్మాయి ఎవరో తగిలిందని ఆ అమ్మాయి చెప్తుంది. ఉన్నారండి ఎవరైనా? మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అక్కడే వేసారు మొత్తానికి. ఏంటంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయిని మీ ఇద్దరు లివింగ్ లో ఉన్నారని తెలుసు కదా అమ్మాయికి. ఆ అమ్మాయి బుర్ర ఎక్కడ తగలడింది? తెలుసు. కాకపోతే అమ్మాయి నేను పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటంటే వెల్ సెటిల్డ్ ఉన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. నేను ఇంకా జాబ్ ట్రైల్స్ లోనే ఉంది, కానీ జాబ్ ఏం చేయట్లేదు. ఆ అమ్మాయికి మా గురించి అన్ని తెలుసు. ఫస్ట్ నుంచి మేము లవ్ చేసుకున్న విషయం, లివింగ్ లో ఉన్న విషయం అన్ని తెలుసు. దానికి అన్ని తెలుసు కూడా ఎక్కడ పుడతారో తెలియదు. వస్తుంది. నాకు తెలియదు సార్, ఆ విషయం ఎప్పుడు చెప్పలేదు సార్. అమ్మా ఉండమ్మా, నువ్వు 2 నిమిషాలు ఆగు. ఆ మహాపతివ్రత ఎక్కడుంది? ఆ అమ్మాయికి ఒకసారి 2 చేతులు పెట్టి జోడించి దండం పెట్టాలి. ఏంటి, మీ ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారని తెలుసు, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలుసు, ఈరోజు ఈ అమ్మాయి మెడ నరుకబోతున్నారని తెలుసు, అయినా కానీ మిమ్మల్ని చేసుకుంటుందా? రెడీగా ఉంది. నిజమేనా మీరు చెప్తున్నారు, లేదంటే ఇది ఒక కట్టు కదా? లేదు సార్, తనకు ఆల్రెడీ చెప్పాను. తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాబట్టి తనకు ఇష్టపడింది కాబట్టి, తన కోసం నేను రిలేషన్షిప్ లో ఉన్నాను కాబట్టి తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి తనకు చెప్పాను.
తను ఓకే సరే ఇదంతా ఈ అసలు రోజుల్లో కామనే ఫీలింగ్స్ కదా, అంటే నువ్వంటే ఏంటో నా కూడా ఉద్దేశం మన ఇద్దరం లేకుండా. పెళ్లి చేసుకుందాం, తను చాలా అవాయిడ్ పెద్ద నాలుగేళ్ళు decision. కలిసి ఉండటం ఏంటి? అవాయిడ్ కాదు, నీ ఇష్టం, తను ఏం చేసుకుంటావు నువ్వే అని చెప్పేసి నాకు సజెషన్ ఇచ్చింది. 4 ఏళ్ళు మరి ఎందుకు కలిసి ఉన్నారు? ఏం మీ feel- బుద్ధి ఏమైంది? ఆ ఫీలింగ్ ఏంటో మాకు చెప్పండి. అసలు బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయే రమ్మనింది ఉంటున్నారు, మరి మీ బుద్ధి ఏమైంది? ఎందుకు కలిసి ఉన్నారు ఒక ఆడపిల్లతో 4 ఏళ్ల నుంచి? ఇంకొక అవకాశం, మంచి బలమైనటువంటి అవకాశం వచ్చి జీవితానికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ గ్యారంటీ, ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి ఒక ఆడది ఉండి టైంకి ఇంత శాలరీ తీసుకొచ్చేటటువంటి ఒక ఆడది దొరికేంత వరకు ఈ అమ్మాయి స్టాప్ గ్యాప్ మెజర్ అనమాట. అంటే ఏంటంటే ఆ గ్యాప్ నింపటం గురించి, మీ కోరికలు తీర్చడం గురించి ఒక వస్తువు అంతే ఈ అమ్మాయి. జస్ట్ షోస్ యువర్ ఎథిక్స్ అండి. ఇది మీ ఎథిక్స్, మీ మోరల్ వాల్యూస్, చి, చి, మీ చి, తల్లిదండ్రులు పెంచినటువంటి విధానం, మీ చదువు మీకు నేర్పించినటువంటి బుద్ధుల సంస్కారం. గురించి చెప్తుంది. ఇది అంతే, అంతకంటే ఏమీ లేదు. మానవత్వం తలదించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఈ పిచ్చితనంలో, ఈ మోసపూరితమైనటువంటి వాతావరణంలో శిల్ప ఇప్పటికీ కూడా అతను నాకు భర్త చేసేయండి వేడుకుంటుంది. ఎందుకు వేడుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. క్లియర్ కట్గా మీరేమన్నారు, ఇప్పుడు వరకు మోసం కావాలంటే ఇంకా మోసం చేస్తూనే ఉంటాను, నువ్వు అదే ఇంట్లో ఉండు, మనం నిన్ను మోసం చేస్తూ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటాను, మ్యారేజ్ అనేది వేరే చాట్ చేస్తూ ఉంటానని అన్నా కూడా అయినా కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని కావాలని అనుకుంటుంది. ఏంటి పిచ్చితనం, ఏంటి వెరితనం, నాకు అర్థం కావట్లేదు. సార్ తనకి నేను క్లియర్ కట్ గా చెప్పాను. ఎప్పుడు చెప్పారు? మీరిద్దరు లివింగ్ అదే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మన ఇద్దరం వర్కౌట్ అవుతే ఏంటి, వర్కౌట్ అవ్వకపోతే ఏంటి, మ్యారేజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఒకప్పుడు జరగకపోతే పరిస్థితి ఏంటి అనేది మాట్లాడుకున్నారా? సార్ మేము లివింగ్ రిలేషన్స్ లో ఉన్న అన్నాళ్ళు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ నా నోటి నుంచి ఎప్పుడు రాలేదు. ఇష్టమైన రోజులు ఉండి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు క్విట్ అవుదాం అని అనుకున్నారా? పోనీ అది కూడా అనుకోలేదు, మ్యారేజ్ ప్రస్తావన రాలేదు, బట్ ఇలా ఉందామని చెప్పేసి ఇది కూడా రాలేదు. Right. కానీ తనకేంటంటే తనకు ఆప్షన్ ఇచ్చాను, నువ్వు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. ఏమండి, ఇక్కడ ఏంటంటే మీకున్న పెద్ద అడ్వాంటేజ్, ఆ అమ్మాయికి ఉన్న పెద్ద పిచ్చితనం, డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఎక్కడా కూడా ఈ ప్రయాణం ఎటుపోతుందని చెప్పి ఆ అమ్మాయి ప్రశ్నించలేదు, ఆ సమాధానం మీరు చెప్పలేదు కూడా. ఆ అమ్మాయి అడిగింది అనుకో, ఏమయ్యా 1 year అయింది, ఏమయ్యా 2 years అయింది, ఏమయ్యా స్టార్ట్ అవ్వబోతుంది, ఫ్యూచర్లో ఇది బెడిసి కొడితే కనుక నా పరిస్థితి ఏంటో ఒక ఆడదానికి అటు అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు నా పరిస్థితి ఏంటని ఒక్క ప్రశ్న అడుగుంటే కనుక బహుశా ఆ అమ్మాయికి సరైన సమాధానం అప్పుడే దొరుకుండేది, ఎవరి దారి వాళ్ళు చూసుకుని ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి ఎందుకు అడగలేదు అనేది కూడా నాకు అర్థం అవుతుంది. ఎందుకు అడగలేదు అంటే కనుక, ఏ స్థాయిలో మిమ్మల్ని గుడ్డిగా అమ్మాయి ప్రేమించేసిందంటే కనుక, ఏ మూల నుంచి అన్నా నో అనేది వస్తే కనుక ఈ రిలేషన్షిప్ ఏమైపోద్ది అనే భయంతో ఆ అమ్మాయి కళ్ళు మూసుకుని మీరిద్దరూ చెట్టపట్టలు వేసుకుని ప్రయాణం చేసేసారు. అదే ఇక్కడ జరిగింది. ఆ అమ్మాయి అడగలేదు కాబట్టి మీరు చెప్పలేదు. సో మీ యొక్క ప్రయాణానికి ఎటువంటి డెఫినేషన్ లేదు. గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్క అనమాట ఇది. అంతే కదండి? సార్ అలానే కాదు సార్, తను రిలేషన్ లో ఉందని రాదు, తనకి ఏ ప్రాబ్లం రాకుండానే చూసుకున్నాం. తన్నే అడిగింది, తనకే తెలుసు. కానీ ఇప్పుడు సడన్ గా ఎందుకంటే తన మీద నాకు ఎందుకో అంటే సడన్ గా కాదులేండి, మీరు జోకులు వేయకండి. సడన్ గా ఏంటండి, దేనికండి సడన్ గా? మీరు మొదటి నుంచి ఆ అమ్మాయి పక్కన ఉన్నంతసేపు ఈ అమ్మాయిని కానీ మేనేజ్ చేసుకున్నారు, ఇంకో పక్క నుంచి వేరే ట్రయల్స్ లో ఉన్నారు. మీ ఇద్దరు కలిపి సోకాల్డ్ మ్యూచువల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఏమొచ్చి ఈ అమ్మాయికి వెన్నుపోటు పొడిచి మీతో రెడీ అయిపోతుంది. ఆ అమ్మాయి జాగ్రత్త అండి, ఆ అమ్మాయి ఎంతమందితో పొడిచిందో మీకు తెలీదు. తనే పొరవదు సార్, తనకి నా గురించి అన్ని తెలుసు కదా, తన గురించి నాకు అన్నీ తెలుసు. మీ గురించి ఏం తెలుసు అండి? మీ గురించి ఏం తెలుసు? ఇప్పుడు నేను వ్యంగ్యంగా మాట్లాడితే మీకు ఎక్కడో గుచ్చుకుంటుంది నేను మాట్లాడటం మొదలు పెడితే కనుక. కాదు ఎందుకంటే నేను మీ మీద అరిచి, మీ మీద తట్టి, మీకు ఆ ఆలోచన లేదా, మీకు మానవత్వం లేదా, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు మీకు అన్నా కూడా మీకు తట్టదు, తాకదు. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయాణాన్ని ఏమంటారో కూడా తెలియకుండా ఇలా చేతులు దులుపుకుని మీరు బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మీకు నేనేం కౌన్సిలింగ్ చేస్తాను, మీకేం బుద్ధి చెప్తాను. అక్కడ ఆ పిచ్చమ్మాయి ఎవరైతే శిల్ప ఉందో, దయచేసి నీకమ్మా ఈ పదాలు ఈ విధంగా ఇతనితో మాట్లాడుతున్నాను అనేది అతను కౌన్సిలింగ్ చేయటం, అతనికి బుద్ధి చెప్పడం గురించి కాదు. నేను మాట్లాడేటటువంటి ప్రతి పదంలో ఒక ఆలోచన ఉంది, ఒక విధమైనటువంటి భవిష్యత్తు గురించి, ఒక భయానికి సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. నీ భవిష్యత్తు చూసి నువ్వు భయపడాలి. ఇక్కడితో ఈ పీడ విరగడైపోయిందని చెప్పి అతను నీకు దండం పెట్టడం కాదు, నువ్వు అతనికి దండం పెట్టి వెళ్ళిపోవాలి. వింటున్నావా శిల్ప? నువ్వు అతను ఇలా మాట్లాడుతున్నా కూడా నువ్వు స్పందించకపోతే ఎట్లాగమ్మా? ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అతను, ఏ విధంగా వాడుకుంటున్నాడు నిన్ను. ఒక టిష్యూ పేపర్ కింద, ఒక వాడేసినటువంటి ఒక వాటర్ బాటిల్ కింద, అవసరం లేనటువంటి ఒక బిస్కెట్ ప్యాకెట్ లా ట్రీట్ చేస్తున్నాడు. సిగ్గులేదా నీకు? నేను తన మీద కూడా ఏం చెప్పకుండా ఇప్పటికి ఇలా ఉన్నాను అంటే తన మీద ఇష్టంతో ఉన్నందుకైనా దాని ఇష్టం అనరమ్మా, ఇష్టానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అమ్మా ఇక్కడ ఆ పదాలు వాడద్దు. ఇష్టం, ప్రేమలు, బంధాలు,
పెళ్ళిళ్ళు అలాంటి వాటికి అటువంటి పదాలకి ఈ 4 సంవత్సరాల పాటు మీలో జరిగినటువంటి ప్రయాణానికి ఎటువంటి మీనింగ్ లేదు. సంతోష్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావు సంతోష్? ఇంతమంది ఇంతలా చెప్తున్నారంటే అది నీకు సంబంధించి నాకు సంబంధించి నీకేం తెలియడం లేదా సంతోష్? లివింగ్ రిలేషన్షిప్ మైండ్ ఇదేంటి, కొంతకాలం బ్రేక్ చేస్తాం, నచ్చితే చేసుకుంటాం, లేదంటే లేదు. ఫుల్ క్లారిటీ ఉంది. నాతో నీకు బోర్ కొట్టింది, నీకు నచ్చింది, నచ్చలేదని మాట్లాడితే రేపటి రోజు నీకు వచ్చే కట్టుకున్న భార్య ఇలానే ఉంటదంటే ఇంకో అమ్మాయి దగ్గరికి అలానే వెళ్ళిపోతావా? వేరే విషయంలో అవన్నీ కాదు శిల్ప, అవన్నీ కాదు. అతను ఒక ప్రశ్న అడిగాడు, లివింగ్ రిలేషన్షిప్ అంటే కనుక అన్ని సానుకూలంగా ఉంటే కనుక పెళ్లి చేసుకుంటాం, లేదంటే ఎవరి దారి వాళ్ళే చూసుకుంటాం. ఇది ఎప్పుడు అనుకోవాలి? మీరు ప్రేమ అనే పదం మొదలు పెట్టినప్పుడు, లివింగ్ రిలేషన్షిప్ అనేది మొదలు పెట్టినప్పుడు అప్పుడు రావాల్సినటువంటి ఆలోచన. ఈ మాట అనుకున్నారా? లేదు సార్, తను తీసుకురాలేదు, నేను చెప్పలేదు. అయిపోయి. నేను ఈ పాయింట్ అడుగుతున్నాను, కానీ తనకు లేదు. దొందే ఆమె చెప్పలేదు, నువ్వు అడగలేదు. రెండు కరెక్ట్ మాత్రం రాదమ్మా. ఒక 23-24 ఇయర్లో ఒక ఆడపిల్లకి సమాజంలో ఉన్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు, చదువుకున్నావు. ఒకప్పుడు ఇది బెడిసి కొడితే ఏమవుతుందని మినిమం క్వశ్చన్ ప్రశ్నించాలనే ఆలోచన నీకు రాలేదా ఇన్ని సంవత్సరాల్లో? నమ్మలేకపోతున్నానమ్మా నేను. సరే, ఇప్పుడున్న పరిస్థితి ఇది శిల్ప. అతనితో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం వేస్ట్. అతని వ్యక్తిత్వం ఏంటన్నది అర్థం కళ్ళకు కంటినట్టు కనిపిస్తుంది నీకు. మేము కూడా దీన్ని సమర్థించట్లేదు. అతనికి నీకు సూటబుల్ క్యారెక్టర్ కాదు. నీ జీవితం నాశనం నుంచి సర్వనాశనం చేసుకోవద్దు, మీ తల్లిదండ్రుల యొక్క గొంతుకులు కొయ్యొద్దు అనేటటువంటిది నా విన్నపం, నా ఆలోచన, నా మనవి. ఇంకేమనుకుంటావో అది అనుకో. అయినా కానీ లేదు సార్ నాకు అతనే కావాలి అంటే కనుక ఇంకెక్కడికన్నా పోయి ఎవరన్నా ఇది పంచాయతీ చేసి మీడియేషన్ చేస్తారేమో చేయగానే మేము సమర్థించాం, ఇది కరెక్ట్ అని మేము చెప్పలేం, నీ తరపున మేము వాదించలేం. ప్లీజ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అమ్మా. నీ బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఏదో గుడ్డిగా మా అమ్మాయి అక్కడ ఉండి ఏదో కష్టపడిపోతుంది, 4 డబ్బులు సంపాదిస్తుంది అని చెప్పి కళ్ళగానేటటువంటి మీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, నీకు అర్థం అయితే తొందరగా అర్థం చేసుకుని బయటపడు ఈ బురదగుంటలో. నువ్వు చెప్తాలేవయ్యా, నీకు మాట్లాడటానికి హక్కు కూడా లేదు. నువ్వు మాట్లాడక కాదు, నువ్వు ఇది వద్దు అది వద్దు, నీ ఇష్టం వచ్చి నీ లైఫ్ నువ్వు ఏదైనా వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు పెడతారు నీకు ఎక్కడ పెట్టాలో అక్కడ. అదే చెప్తాను, అయినా నన్నే పట్టుకొని ఎలా ఉంటుంది. నువ్వు మగాడివి కదా, నువ్వు అలానే మాట్లాడుతావు. నేను ఆడదాన్ని కదా, అన్ని అనుభవించాను కాబట్టి నేను బాధతో భయంతోనే ఆలోచించానేమో, బహుశా నాకు తెలియలేదు. కానీ సరే, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను. వెరీ గుడ్. నా తెలివితేటలు ఎంత అన్నది నాకు చెప్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తిని ఊరికనే మనం వదలకూడదు. నీ నెంబర్ మేము తీసుకుంటాము, ఈ వ్యక్తి మీద 420 కేసు అనేటటువంటిది పెడదాము. ఇప్పుడైనటువంటి ఈ వాయిస్ రికార్డింగ్ అంతా కూడా నీకు సాక్ష్యాధారం కింద వాడుతుంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఇంకా నిన్ను కాకుండా ఎంతమందిని రానున్న రోజుల్లో మోసం చేస్తాడో వెనకతలు ఆల్రెడీ రెడీగా ఇంకో పిచ్చిది ఉంది. ఆ అమ్మాయిని మోసం చేయొచ్చు, ఇంకో 10 మంది అమ్మాయిలను మోసం చేయొచ్చు. కాబట్టి ఇటువంటి వ్యక్తి యొక్క ఆట ఇమ్మీడియట్గా మనం కట్టడి చేయాలి. దానికి నీ యొక్క తోడ్పాటు సహాయం ఇంపార్టెంట్ అమ్మా. ఏదో ఇక్కడతో అయిపోయిందని చెప్పి నీ దారి నువ్వు చూసుకోవద్దు. నువ్వు రా, నీతో పాటు మేము హెల్ప్ చేస్తాం. అతని మీద ఒక కేసు కూడా ఫైల్ చేద్దాం. ఓకేనమ్మా? ఓకే, రైట్. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు అమ్మా. ఇక్కడ 2 పనులు మనం చేసాం జయగారు. ఒకటి, ఆ అమ్మాయిలో ఉండే మత్తు వదిల్చాం, ఒక భయంకరమైనటువంటి పిచ్చి మత్తు వదిల్చాం. రెండోది ఏంటంటే కనుక మన సుమన్ టీవీ అందమైన జీవితం ద్వారా మనకి ఇంకా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంత కర్కోటకంగా వ్యవహరించి అసలు ఆ ప్రయాణానికి డెఫినేషన్ ఏమంటున్నాడు, ఫీలింగే లేదు అనేటటువంటి డిఫైన్ చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది అమాయకమైనటువంటి ఆడపిల్లనన్నా వాడుకోవచ్చు, రోడ్డును పడేయచ్చు. అందులో కొంతమంది అమ్మాయిలు సూసైడ్ చేసుకోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకునేటటువంటి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో మనం ఏంటంటే కేవలం ఈ అమ్మాయి యొక్క ఇష్యూని ఒక్కటి రిజాల్వ్ చేయటమే కాకుండా వాడికి బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం కంకణం కట్టుకోవాలి. తప్పకుండా కళ్యాణ్ గారు, తప్పకుండా. రైట్ జయ.